హాయ్ ఫ్రెండ్, సింపుల్ అండ్ టేస్టీ టమాటో చారు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రైస్ మొత్తం ఈ చారుతోనే తినేయచ్చు, కర్రీ కూడా అవసరం లేదు. ఈ టమాటా చారులో టమాటాలు ఎక్కువగా ఉంటే మనకి చారు అనేది చాలా టేస్టీగా వస్తుంది. టమాటాని 4 పీసెస్ కింద కట్ చేసుకుని మనం కొంచెం వాటర్, మనకి క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ తీసుకుని దాంట్లో ఈ పీసెస్ని యాడ్ చేసుకుందాం. దానిని ఫ్లేమ్ మీద పెట్టుకుని దాంట్లోనే చిటికెడంత పసుపు, మనకి దానికి తగ్గట్టు చింతపండు, నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, అలాగా దానికి తగ్గ చింతపండు యాడ్ చేసుకుని మరగనిద్దాం. అది మసులుతూ ఉండగా టమాటా అనేది కొంచెం మెత్తగా అయితే అప్పుడు ఆ వాటర్లోంచి టమాటాని పక్కకు తీసుకుందాం. అవి చల్లారిన తర్వాత టమాటా మీద తొక్కు ఉంటుంది కదా, అది మనం సెపరేట్ చేసేసుకోవాలి. ఆ తొక్కుతో మనం యాడ్ చేసుకుంటే రసం అనేది మనకి టేస్టీగా రాదు. అది మనం సెపరేట్ చేసుకున్న తర్వాత వాటిని మనం మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే బాగా మెత్తగా పేస్ట్ కింద అవుతుంది, పీసెస్ కింద తగలదు. మీకు ఒకవేళ మిక్సీలో వేసుకుని పేస్ట్ కింద ఇష్టం లేకపోతే కనుక మనం దాన్ని స్మాష్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లోనే లైట్గా ఆవాలు, కొంచెం జీరా యాడ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత దానికి మనకి టమాటా చారుకు కావాల్సినవి ఏంటంటే జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఎక్కువగా వేసుకుని మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు. పచ్చిమిర్చి నేను చూపిస్తున్నాను కదా, అలాగే పచ్చిమిర్చి చీరుకుల కింద చేరుకుని పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి కూడా కచ్చాపిచ్చాగా కుమ్ముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్లో మనం జీరా అండ్ ఆవాలు యాడ్ చేసాం కదా, ప్యాన్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. దీనికి మనకి దల్సర్ ప్యాన్ పెట్టుకున్నామంటే ఇవన్నీ మాడకుండా మంచిగా మనకి నీట్గా వస్తుంది. కాబట్టి నేను కుక్కర్లో పెట్టాను. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటాం కదా. వెల్లుల్లి కూడా మనం కచ్చాపిచ్చగా కుమ్ముకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా మగ్గిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు యాడ్ చేసుకొని మగ్గనివ్వాలి. ఈ టమాటా చారు అనేది పిల్లలు కూడా మనకి ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా, పిల్లలకి లంచ్ బాక్స్లో ఏమీ కర్రీస్ అవి ఇష్టంగా తినకపోతే కనుక ఈ రసం ఒకసారి ట్రై చేసి చూడండి, పెట్టి చూడండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ఇవి బాగా మగ్గిన తర్వాత దాంట్లోకి మనం ముందు పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకుని దీంట్లో బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనకు తగ్గట్టు రసంకి తగ్గట్టు మనం ముందు వాటర్, టమాటాలు వేరుగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. మీకు రసం క్వాంటిటీ ఇంకా ఎక్కువగా కావాలంటే కనుక మనం కొంచెం ఎక్స్ట్రాగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇంకా సరిపోతుంది, చిక్కగానే ఉండాలి రసం అని అంటే కనుక ఈ కన్సిస్టెన్సీ మీరు చూసుకుని మీకు తగ్గట్టు చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని మూత పెట్టి సిమ్లో పెట్టి కాసేపు మరగనిద్దాం. దాంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవచ్చు. కరివేపాకు అనేది మనం ఫస్ట్ ఆకులో వేసాం కదా, ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి దాంట్లో యాడ్ చేసుకున్నాను నేను. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. దాంట్లోనే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి బాగా మరుగుతూ ఉండగా మిరియాల పొడి మీకు ఆప్షనల్, వేసుకుంటే లైట్గా చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే వేసాను, చూస్తున్నారు కదా, అంత క్వాంటిటీ నేను వేసుకున్నాను. ఆ లాస్ట్లో యాడ్ చేసుకుని కొంచెం బాగా మరగనిస్తే అంతే, మనకి వేడివేడి టమాటా చారు అనేది రెడీ అయిపోయినట్టే. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.